అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను పక్కీ లక్ష్మీ నరసింహ కవిచే రచించబడిన కుమారి శతకంలోని 51 నుండి 60 పద్యాలను మీకు వివరించబోతున్నాను. మాసిన తల మాసిన ఇల్లు మాసిన వల్లువల్లు దరిద్ర మార్గంబులు ఎంతేసి ధనవంతులైనను కాసిల్లును అల్పదశలకాగి కుమారి మాసిన తల మాసిన ఇల్లు మాసిన వలువలు దరిద్ర మార్గంబులు ఎంతేసి ధనవంతులైనను కాసిల్లును అల్పదశలకాగి కుమారి ఓ కుమారి, తలను ఇంటిని బట్టలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మాసిన ఇంటిలో మాసిన తలతో మాసిన దుస్తులతో ఉన్న ఎడల అది దరిద్రానికి సంకేతము. ఎంతటి ధనవంతులైనను తమ సంపదలు కోల్పోయి దారిద్ర్యముతో బాధపడెదరు. కావున వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. విసువగు పని తగిలిన ఎడ కసరకు సేవకులా మిగులగాంతుని తోడన రొస రొస పూసకు మాడకు మసత్య వచనంబులెన్నడైనా కుమారి విసువగు పని తగిలిన ఎడా కసరకు సేవకులా మిగులగాంతుని తోడ రొస రొస పూసకు మాడకు మసత్య వచనంబులెన్నడైనా కుమారి ఓ కుమారి, ఎన్ని పనులు ఉన్నప్పటికీ విసుగు చెందరాదు. సహనంతో ఉండవలెను. పనివారిని ఎక్కువగా కసరకూడదు. అస్తమానం భర్తతో కలహించరాదు. అసత్యపు పలుకులు ఎన్నడూ పలుకరాదు. చెప్పిన చెప్పక ఉండినా తప్పక చేయంగవలయు తన పనులెల్ల మెప్పదవుగాను లేదా ముప్పదవును కాదెయందు ముద్దు కుమారి చెప్పిన చెప్పక ఉండినా తప్పక చేయంగవలయు తన పనులెల్ల మెప్పదవుగాను లేదా ముప్పదవును కాదే ఎందు ముద్దు కుమారి ఓ కుమారి, ఎవరు చెప్పినా చెప్పకున్నా ఇతరుల మీద ఆధారపడక నీ పనులు నీవే చక్కగా చేసుకొనవలెను. అలా చేయని ఎడల కష్టాల పాలవుతావు. ప్రజల మెప్పు పొందేలా పనులన్నిటినీ చక్కగా చేయవలెను. దీప
దీపము వెలిగించెడిచో చీపురపుడ కుంచవలయు చేతులనంట పాపము పాలౌదువు మదిలోపల ఇది తలపవలయు రూఢి కుమారి దీపము వెలిగించెడిచో చీపురపుడ కుంచవలయు చేతులనంట పాపము పాలౌదువు మదిలోపల ఇది తలపవలయు రూఢి కుమారి ఓ కుమారి, దీపమును వెలిగించేటప్పుడు పుల్లతో వెలిగించవలెను. అలా చేయని ఎడల చేతులకు అంటుకొని కష్టముల పాలవుతావు. ఈ విషయమును ఆలోచించి వ్యవహరించవలెను. ఇది నిజము. ఆపదల కోర్చి సంపద నాపై భోగింపుమనెడి హర్షోక్తులా నీ లోపల తలంచుచు లాంతరు దీపము చందమున వెలుగా దివురు కుమారి ఆపదల కోర్చి సంపద నాపై భోగింపుమనెడి హర్షోక్తులా నీ లోపల తలంచుచు లాంతరు దీపము చందమున వెలుగా దివురు కుమారి ఓ కుమారి, ఆపదలను బాధలను తట్టుకొని సంపదలను తరువాత అయినా అనుభవించవచ్చు అని మనసులో భావించి లాంతరు దీపము వెలుగు విధంగా చలించకుండా మెలగవలెను. సరకుల ఎడ జాగ్రత్తయు చురుకు పనుల యందు భక్తి సుజనుల యందు కరుణ అనాథుల ఎడలం తరునికి చెలువారవలయు ధరణి కుమారి సరకుల ఎడ జాగ్రత్తయు చురుకు పనుల యందు భక్తి సుజనుల యందు కరుణ అనాథుల ఎడలం తరునికి చెలువారవలయు ధరణి కుమారి ఓ కుమారి, వస్తువుల పట్ల జాగ్రత్త వహించడం, శీఘ్రముగా ఆచరించవలసిన పనులను భక్తి శ్రద్ధలతో చేయుట, పేదవారి పట్ల అనాథల పట్ల కరుణ స్వభావం కలిగి ఉండుట, ఇవన్నీ వనితకు ఉండవలసిన మంచి లక్షణములు. తన కడుపు కట్టుకొని అయినను చుట్టమునకు పెట్టినను కీర్తి వహించును భుక్తి ముక్తులబ్బును తనకెవ్వరు సాటిరారు ధరణి కుమారి తన కడుపు కట్టుకొని అయినను చుట్టమునకు పెట్టినను కీర్తి వహించును భుక్తి ముక్తులబ్బును తనకెవ్వరు సాటిరారు
ధరణి కుమారి. ఓ కుమారి, తను తినకుండా ఆకలితో ఉన్నప్పటికీ వచ్చిన చుట్టాలకు కడుపు నిండా భోజనం పెట్టిన ఎడల గొప్ప కీర్తి లభించును, భుక్తి ముక్తి లభించును. ఈ ధరణిలో అటువంటి వారికి సాటి రాగల మానవులు ఎవరు ఉండరు. చెప్పకు చేసిన మేలు నొకప్పుడైనా కాని దాని హర్షింపరుగా, గొప్పలు చెప్పిన నదియును తపేయని చిత్తమందు తలపు కుమారి. చెప్పకు చేసిన మేలు నొకప్పుడైన కాని దాని హర్షింపరుగా, గొప్పలు చెప్పిన నదియును తపేయని చిత్తమందు తలపు కుమారి. ఓ కుమారి, నీవు ఇతరులకు చేసిన మేలును గురించి నీవే అందరికీ గొప్పగా చెప్పరాదు. అలా చెప్పిన ఎడల ఎవరు నిన్ను మెచ్చుకోరు. పైగా నీ గురించి నీవే గొప్పలు చెప్పెదవని భావించెదరు. అలా గొప్పలు చెప్పడం తప్పని మనస్సున భావించి నడుచుకొనవలెను. ఎంగిలి పరులకు పెట్టకు కంగున బ్రోయంగ నీకు కాల్మెట్టియలా, బంగారు లాభముండినా దొంగతనము చేయు బుద్ధి తొలచు కుమారి. ఎంగిలి పరులకు పెట్టకు కంగున బ్రోయంగ నీకు కాల్మెట్టియలా, బంగారు లాభముండినా దొంగతనము చేయు బుద్ధి తొలచు కుమారి. ఓ కుమారి, నీ ఎంగిలిని ఇతరులకు పెట్టరాదు. నీ కాలిమెట్టలు కంగున మ్రోగునట్టు చేయరాదు. ఎంత విలువైనదైనప్పటికీ బంగారమును దొంగతనము చేయు ఆలోచననైనా చేయరాదు. చెడు గనిపించుకొనుటకు గడియైనను పట్టకుండు కాంతలలో, ఎక్కుడు గుణవతి అనిపించడు నడవడి నేర్చుటయే కఠినంబు కుమారి. చెడు గనిపించుకొనుటకు గడియైనను పట్టకుండు కాంతలలో, ఎక్కుడు గుణవతి అనిపించడు నడవడి నేర్చుటయే కఠినంబు కుమారి. ఓ కుమారి, చెడు అనిపించుకోవడం ఒక గడియపాటి కాలమైనా చాలును. గడి అయినను పట్టకపోవచ్చు. కానీ గుణవంతుడని అనిపించుకోవడానికి చాలా కాలం పడుతుంది. మరీ ప్రధానంగా స్త్రీలలో మంచి గుణవంతురాలని అనిపించుకోవడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. స్త్రీకి మంచి అనిపించుకోవడం చాలా కష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.